గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 16. ఈ ఎపిసోడ్లో మనం పురాణాల గురించి తెలుసుకుందాం. అయితే మనకి పురాణాలు అనేవి స్మృతి సాహిత్యంలో భాగంగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. సో మనకు మొత్తంగా పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. వీటిని అష్టాదశ పురాణాలు అంటారు అన్నమాట. అయితే మనకి అష్టాదశ పురాణాల్లో మనం మత్స్య పురాణ, మార్కండేయ పురాణ, భాగవత పురాణ, స్కంద పురాణ, బ్రహ్మ పురాణ, ఇలా మనకు మొత్తంగా 18 పురాణాలు ఉన్నాయి. అయితే పురాణాలు అన్బిలీవబుల్ మైథలాజికల్ స్టోరీస్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే నమ్మశక్యం కాని పౌరాణిక గాథలు. సో అట్లా అయినప్పటికీ కూడా పురాణాలు రాజుల వంశం యొక్క క్రమాన్ని, క్రొనాలజీని కరెక్ట్గా వివరించినట్టు మనకు తెలుస్తుంది. అయితే పురాణాల్లో మనకి కలియుగంలో మొదటి రాజు అయినటువంటి పరీక్షిత్తుడు, అతను ఎవరు? అర్జును మనవడు. అక్కడి నుంచి గుప్తుల కాలం వరకు ఉన్నటువంటి రాజుల వరుస క్రమాన్ని వివరించడం జరిగింది. అయితే మనకి ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు తెలుసు, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగాల భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, మొత్తం భారతదేశ చరిత్ర. అయితే ఈ భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనకు కంప్లీట్గా మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేవు, అంటే పురావస్తు ఆధారాలు లేవు. అట్లానే మనకి కంప్లీట్గా మనకి ఈ రిటర్న్ రికార్డ్స్ లేవు. కొంచెం ఉన్నాయి, కానీ కంప్లీట్గా లేకపోవడం వల్ల మనం పురాణాల మీద ఆధారపడడం జరిగింది. అయితే ఈ పురాణాస్ ఎక్కడైతే మనకి రిటర్న్ రికార్డ్స్ అవైలబుల్గా ఉండవో, ఎక్కడైతే మనకు శాసనపరమైన ఆధారాలు అవైలబుల్గా ఉండవో, ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి, ఆ టైం పీరియడ్ గురించి తెలుసుకోవడానికి మనకు పురాణాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఈ పురాణాలు మొదట్లో మనకి గురువు నుంచి శిష్యుకి అలా మనకి మౌఖికంగా రావడం అనేది జరిగిందనమాట, ఓరల్ ట్రాన్స్మిషన్ ద్వారా. ఇలా వస్తూ ఇవి గుప్తుల కాలంలో రాయబడ్డాయి, అంటే రాతపూర్వకంగా రాయబడ్డాయి. అయితే మనకి పురాణాస్ మనకు చూస్తే అకార్డింగ్ టు ద పురాణాల ప్రకారం మనకి 4 యుగాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొదటి యుగాన్ని మనం కృతయుగం అని, ఇందులో మహావిష్ణు గాడుగా. అలాగే రెండవది త్రేతాయుగంగా, ఇందులో మనకి త్రేతాయుగంలో రామాయణం జరిగింది, సో రాముడు గాడుగా. అలాగే మనకి ద్వాపర యుగం, ఇందులో మనకి కృష్ణుడు మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు, సో ఇక్కడ కృష్ణుడు గాడుగా. తర్వాత కలియుగ వెంకటేశ్వర అని చెప్పడం మనకి జరిగింది. అయితే ఇలా మనకి 4 యుగాల గురించి మనకు పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి హిందూ ధర్మాలో మనకి 2 డాక్ట్రిన్స్ ఉన్నాయి, 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ, ప్రతి మనిషి తన పనును తాను చేయాలి, అది కర్మ సిద్ధాంతం. రెండవది ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే మనకి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అట్లా మళ్ళీ ఆత్మ అలా ఒక శరీరం నుండి ఇంకో శరీరంకి, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరంకి వెళ్తుంది అనేది మనకి రెండవ డాక్ట్రిన్. సో మనకేంటంటే దీని ప్రకారం మనకి హిందూ ధర్మ ప్రకారం ఆత్మకి చావు ఉండదని. సో అందుకే ఋషులు వీళ్ళు అందరూ ఏం చేస్తుంటారు, సో ఈ బర్త్ అండ్ రీబర్త్, ఈ సైకిల్ నుంచి మమ్మల్ని తప్పించి నీలో కలిపేసుకో, మోక్షం రావాలి అన్నట్టు మనకి ఈ ఋషులు వీళ్ళందరూ సో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అయితే మనకి ఈ పురాణాలన్నీ ప్రశంసించినటువంటి మనకి బ్రాహ్మణాలు ఏవంటే, ఒకటి శతపథ బ్రాహ్మణ, 2 గోపద బ్రాహ్మణ. ఇవి ఈ పురాణాలని ప్రశంసించాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.